క్రీస్తేసు బలియాగము, ఇది మనుజాలికి రక్షణ భాగ్యము. అరుదించే ప్రభు యేసు ఈ బలి పూజలు, క్రీస్తేసు బలియాగము. ఆనాటి మన యేసు అద్భుత బలిఫలం, ఈనాటి మనుజులకు పుణ్యఫలం. ఆనాటి మన యేసు అద్భుత బలిఫలం, ఈనాటి మనుజులకు పుణ్యఫలం. శాశ్వత రక్షణ బలి ఇదియే, పరమున చేర్చేడి బలి ఇదియే. శాశ్వత రక్షణ బలి ఇదియే, పరమున చేర్చేడి బలి ఇదియే. పాల్గొనరారే వేడగరారే, మన ప్రభు దీవెన పొందగరారే. పాల్గొనరారే వేడగరారే, మన ప్రభు దీవెన పొందగరారే. శ్రీయేసు బలియాగము, ఇది మనుజాలికి రక్షణ భాగ్యము. అరుదించే ప్రభు యేసు ఈ బలి పూజలు, క్రీస్తేసు బలియాగము. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. వరంగల్ మేత్రాసనం ఫాతిమా నగర విచారణ. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు శ్రీ సింగారెడ్డి థామస్ రెడ్డి, శ్రీమతి శేషీలమ్మ. సింగారెడ్డి థామస్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, ఉద్యోగమునందు దేవుని దీవెనలు. స్లీవమ్మ షౌరెడ్డి, సుజానమ్మ మర్రెడ్డి జ్ఞాపకార్థము, మారం రెడ్డి సుజాత, కిరణ్ కుమార్ రెడ్డి, శృతిక, సాత్విక, సింగారెడ్డి సునీల్, స్రవంతి, సాముయేలు, హన్నా సేహ సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కర్నూలు మేత్రాసనం నంద్యాల విచారణ. జూలై 20న కె తెరోజమ్మ గారి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కెఏ ప్రకాష్, లూసియా కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం సెయింట్ ఆగ్నెస్ విచారణ. కీర్తిశేషులు అవిసే ఫిలోమినా గారి 10వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు మరియు అవిసే సెబాస్టియన్ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని బండి విజయ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం ఫణిగిరి విచారణ. పుట్టినరోజు జరుపుకుంటున్న మేకల అంతోని ఆర్యారెడ్డికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య, మేకల దీపక్ రెడ్డి, జ్ఞానదీప్తి, నిర్మల కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన అందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ,
పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమింపబడుతున్నటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ప్రత్యేక విధంగా పరిశుద్ధ కన్య మరియ మాత సమిష్టి పూజను జరుపుకుంటూ ఉన్నాం. అనగా ఆ మరియ తల్లికి మన మనవులను పరిశుద్ధ శనివారం రోజున మన విన్నపములను మరియ తల్లికి అంకితము చేసుకుందాం. ఇటీవల అనేకమైనటువంటి రాష్ట్రాలలో వర్షాలు లేక అనేకమైనటువంటి విపత్తులకు దాపురించేటటువంటి భవిష్యత్ కాలాన్ని సూచిస్తూ ఉన్నాయి ఈ వర్షాలు లేనటువంటి సూచన. అందుకనే ప్రత్యేక విధంగా మన విన్నపములను ఈ పరిశుద్ధ శనివారం రోజున మరి తల్లికి అంకితం చేస్తూ మరి తల్లి ఆ చల్లని దీవెనలు మనందరికీ కూడా ఉండాలని తన తనయుని వేడుకొని మనందరికి దీవెనలు అందచేయాలని ప్రార్థన చేద్దాం. అలాగే ఈరోజు ప్రత్యేక విధంగా తిరుసభ కూడా పునీత మరి కమిల్లుస్ అనేటటువంటి యాజకుని యొక్క స్మరణను కూడా కొనియాడుతూ ఉంది. ఈ కమిల్లూసు ద లిల్లీసు అనేటటువంటి యాజకుడు మరి ముఖ్యంగా తన పుణ్య జీవితము ద్వారా అనేకమైనటువంటి వ్యాధిగ్రస్తులకు మరి సూచనగా వారి యొక్క వైద్యానికి వారిని స్వస్థపరిచేటటువంటి విధానంలో తన ప్రేషితమైనటువంటి కార్యాన్ని చూపించినటువంటి గొప్ప పునీతుడు పునీత కమిల్లూసు. ఆ యొక్క పునీతుని పేరున ఉన్నటువంటి గురువులు, మఠవాసులు, దైవాంకితులు అందరి కోసం కూడా ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. వారు తలపెట్టినటువంటి అనేకమైనటువంటి ఆరోగ్య కేంద్రాలను బలపరిచి వారి ద్వారా స్వస్థతను దయచేయాలని ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. యోగ్యమైనటువంటి రీతిలో పాల్పంచుకునే ముందు మనము కట్టుకున్నటువంటి పాపములను జ్ఞాపకం చేసుకుని ప్రభుని యొక్క క్షమాభిక్షను కోరుకుందాం. పరితపించు హృదయములను ఓదార్ప పంపబడిన ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. పాపులను పిలువ వచ్చిన క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. మాకే మనవి చేయ పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. మా ప్రభుడైన ఓ సర్వేశ్వరా, నీ సేవకులమైన మేము శారీరకముగాను మానసికముగాను సదా ఆరోగ్యమును అనుభవించుచు సంతోషించు భాగ్యమును దయచేయుము. నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాత విజ్ఞాపన ప్రార్థన సహాయమున ఈ లోకపు దుఃఖదిరుతముల నుండి ఈ ముక్తిని పొంది పరలోకపు నిత్యానందమును తనివి తీర అనుభవించుదుముగాక. నీతోను పవిత్రాత్మతో కలసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. వారు కోరుకొనిన ఇతరుల ఇండ్లను పొలములను కాజేసిరి. మీకా గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు. ప్రభువు ఇట్లు పలుకుచున్నాడు: పడకలపై మేల్కొని ఉండి చెడు పన్నాగములు పన్నువారికి అనర్థము తప్పదు. ప్రొద్దు పొడవగానే సమయము దొరకగానే వారు
తాము సంకల్పించుకొనిన దుష్కార్యములను చేయుదురు. వారు పొలములను కోరుకొందురేని వారిని అపహరింతురు, ఇండ్లను కోరుకొందురేని వారిని కాజేయుదురు. ఇతరుల ఇండ్లను పొలములను ఆక్రమించుకొందురు. కావున ప్రభువు ఇట్లు చెప్పుచున్నాడు, నేను మీకు వినాశనమును తలపెట్టి తిని, మీరు ఆ విపత్తును తప్పించుకోజాలరు. మీకు చెడు కాలము వచ్చును, అప్పుడు మీరింత పొగరుబోతుతనముతో తిరగరు. ఆ కాలం వచ్చినప్పుడు ప్రజలు మిమ్ము దెప్పిపొడుచుచు ఈ శోకగీతమును ఆలపింతురు. మా ఆస్తి అంతయు పోయినది, ప్రభువు మా పొలములను తీసుకొని మమ్ము దోచుకొనిన వారికి పంచి ఇచ్చెను. కనుక దేవుని ప్రజలకు భూమిని మరలా పంచి ఇచ్చినప్పుడు మీలో ఎవనికిని వాటా రాదు. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరు. ప్రభు పీడితులను విస్మరింపకుము. పీడితులను విస్మరింపకుము. ప్రభు నీవు మాకు దూరముగా ఉండనేలా, ఆపత్కాలమున మా కంటపడకుండా దాగి ఉండనేలా. దుష్టులు అహంకారముతో దరిద్రులను హింసించుచున్నారు. వారు తాము పన్నిన పన్నాగములలో తామే చిక్కుకొందురుగాక. అందరూ ప్రభు పీడితులను విస్మరింపకుము. పీడితులను విస్మరింపకుము. దుష్టుడు తన దురాశలను గూర్చి గొప్పలు చెప్పుకొనును. దురాశపరుడు ప్రభువును శపించి నిరాకరించును. దుర్మార్గుడు గర్వభావముతో ప్రభువు నన్ను శిక్షింపడు, అతడేమీ పట్టించుకొనడు, దేవుడు లేడు అని తలచును. అందరూ ప్రభు పీడితులను విస్మరింపకుము. పీడితులను విస్మరింపకుము. అతని పలుకులు శాపములు, వంచనలు, బెదిరింపులతో నిండియుండును. దేశపూరితములైన దుష్టవాక్కులు అతని నోటి నుండి తేలికగా వెలువడును. అతడు పల్లెలలో మాటు స్థలములలో దాగి ఉండి నిర్దోషుల మీదికి దుమికి వారిని రహస్యముగా హత్య చేయును. నిస్సహాయులైన వారికై పొంచి చూచుచుండును. అందరూ ప్రభు పీడితులను విస్మరింపకుము. పీడితులను విస్మరింపకుము. ఇదిగో నా సేవకుడు నేను ఎన్నుకున్నవాడు, ఇదిగో నా సేవకుడు నేను ఎన్నుకున్నవాడు, నా ఆత్మతో నిండినవాడు, నాకు ప్రీతిని కలిగించువాడు, నా ఆత్మతో నిండినవాడు, నాకు ప్రీతిని కలిగించువాడు. ఇదిగో నా సేవకుడు నేను ఎన్నుకున్నవాడు, ఇదిగో నా సేవకుడు నేను ఎన్నుకున్నవాడు, నా ఆత్మతో నిండినవాడు, నాకు ప్రీతిని కలిగించువాడు. నిరాశ చెందక నేల మీద న్యాయమును నెలకొల్పుటకు, నిరాశ చెందక నేల మీద న్యాయమును నెలకొల్పుటకు, భూమిపై వసించు నరులకు, భూమిపై వసించు నరులకు నా వాక్కును ప్రకటించుటకు, నా వాక్కును ప్రకటించుటకు. ఇదిగో నా సేవకుడు నేను ఎన్నుకున్నవాడు, ఇదిగో నా సేవకుడు నేను ఎన్నుకున్నవాడు, నా ఆత్మతో నిండినవాడు, నాకు ప్రీతిని కలిగించువాడు,
హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి రాసిన స్వార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 12వ అధ్యాయము 14వ వచనము నుంచి 21వ వచనము వరకు. పరిసయ్యులంతటా వెలుపలకు వెళ్ళి ఆయనను ఎట్లు అంతమొందింతుము అని కుట్ర చేయసాగిరి. యేసు అది గ్రహించి అట నుండి వెడలిపోయెను. అనేకులు ఆయనను వెంబడించిరి. రోగులనెల్లా ఆయన స్వస్థపరిచి తనను గూర్చి తెలుపవలదని వారిని ఆజ్ఞాపించెను. యెషయా ప్రవచనము ఇట్లు నెరవేరును. అది ఏమనా, ఇదిగో ఇతడు నా సేవకుడు, నేను ఎన్నుకొనినవాడు, నాకు ప్రియమైనవాడు, ఇతనిని గురించి నేను ఆనందించుచున్నాను. ఇతనిపై నా ఆత్మను నిలిపెదను. ఇతడు అన్యులకు నా న్యాయమును ప్రకటించును. వివాదములాడడు, కేకలు వేయుడు. వీధులలో ఎవరునూ అతని స్వరమును వినరు. అతడు నలిగిన రెల్లునైనను విరువడు. రెపరెపలాడుచున్న దీపమును నార్పడు. న్యాయమునకు విజయము చేకూర్చినంత వరకు పట్టు విడవడు. జాతులు అతని నామమును విశ్వసించును. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమింపబడుతున్నటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరము కూడా మరి ముఖ్యంగా తిరుసభ మనకు అందచేసినటువంటి పునీతులలో పునీత కమిలస్, మరి ఆ యాజకుడు యొక్క స్మరణను కూడా కొనియాడుతూ ఉన్నాం. ఎంతగానో తన యాజకత్వములో రోగుల కోసం అనేకమైనటువంటి ఆ ప్రేషిత కార్యాలకు తన యొక్క జీవితాన్ని అర్పించినటువంటి గొప్ప యాజకుడు ఈ పునీత కమిలస్ ది లిల్లీస్ అనేటటువంటి యాజకుడు. కనుక మనం ప్రత్యేక విధంగా ఆ పునీతుడు ఇచ్చినటువంటి ఆదర్శములో మరి అనేకమైనటువంటి గురువులు, అమ్మగారులు వారి స్తబలు ఏర్పాటు చేసుకుని అనేకమైనటువంటి వారికి, క్రైస్తవులకు కాకుండా అనేకమైనటువంటి అందరికీ కూడా ఆయన వారందరూ కూడా సేవలు అందిస్తూ ఉన్నారు. రోగులను స్వస్థపరచటం, విద్యను అందించటం, అలాగే ఈ ప్రేషిత కార్యానికి కావలసినటువంటి తర్ఫీదులలో గురువులను కూడా తయారు చేయటం, ఇవన్నీ కూడా ఈ పునీత కమిలస్ సభలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అనేకమైనటువంటి విధాలుగా వారు సేవలను అందిస్తున్నారు తిరుసభకు. కనుక వారందరినీ కూడా ప్రోత్సహిస్తూ వారి కోసం ప్రార్థన చేసే విధంగా ఈ దివ్యబలి పూజలో అర్పించుకుందాం. అలాగే మరి ముఖ్యంగా ఈ మరియ తల్లి సమిష్టి పూజను కూడా మనం చేస్తూ ఉన్నాం. ఎందుకు అంటే మనం ముందుగా చెప్పినటువంటి విధముగా మన విన్నపములను ప్రభు తన కుమారునికి అందచేయాలని మరీ తల్లికి ప్రత్యేకమైనటువంటి శనివారం రోజున ప్రార్థన చేసుకుందాం. మరీ తల్లిని జ్ఞాపకం చేసుకుందాం. మరీ తల్లి మన విజ్ఞాపనలను మరి తల్లి ఆ తనయునికి చేర్చే విధంగా మరి మనందరం కూడా ప్రార్థన చేద్దాం. అలాగే ఈరోజు చదువుకున్నటువంటి వాక్యాల్ని మనం ధ్యానం చేసినట్లయితే మొదటి పట్టణము మీకా గ్రంథము, ప్రవక్త అందచేసినటువంటి అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ మీకా గ్రంథం మనం చూసినట్లయితే ఈ ప్రవక్త దాదాపుగా క్రీస్తు పూర్వం 750 మరి 700 సంవత్సరాల్లో అప్పుడు యోతాను, ఆహాజు, హిజ్కియా రాజు కాలంలో ప్రవక్తగా ఉన్నాడని మనకు చరిత్ర తెలుపుతూ ఉంది కూడా. మరి ఈయన ఇచ్చినటువంటి సందేశం ఏమిటి అంటే, మీకా ప్రవక్త ఏం చెప్తూ ఉన్నాడు అంటే చక్కనైనటువంటి సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. పేదలను పీడించు వారికి అనార్థము అంటే పేదలను పీడించేటటువంటి వాళ్ళకి, అన్యాయం చేసేటటువంటి వీళ్ళందరూ కూడా ఎటువంటి గతి పడుతూ ఉంది అనేటటువంటిది. అంటే ఫలానా ఒక సంక్లిష్టమైనటువంటి పరిస్థితులను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు.
పేదలను హింసించటం, అలాగే వారికి రావలసినటువంటి అనేక విధాలుగా రానియకపోవటం, అధికారంలో ఉన్నటువంటి వారందరూ కూడా పేదలకు వచ్చేటటువంటి వాటిని ఆపటం, లేకపోతే వాటిని సద్వినియోగం చేయకపోవటం, ఆ నిధులను సద్వినియోగం చేయకపోవటం, అనేకటువంటి తావుల్లో మనం ఈ యొక్క వాక్యాన్ని కూడా అర్థం చేసుకోవచ్చు, మన జీవితాలకు అన్వయించుకోవచ్చు. ఇది దాదాపుగా ఈ ప్రవక్త ఇచ్చినటువంటి సందేశం అలనాడు మరి యోతాను, ఆహాజు, హిజ్కియా రాజు కాలంలో మరి ప్రవక్తగా ఉన్నాడని మనం చూస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా మొదటి అధ్యాయం మొదటి వచనం ఇర్మియా మరి మనం చూస్తూ ఉన్నాం. ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయము 18వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. అలాగే మీకా గ్రంథంలో కూడా 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ చారిత్రక సన్నివేశాన్ని మనం చూడవచ్చు. అదేవిధంగా మనం ఈ లోకంలో పేదరికం అనేటటువంటిది చాలా ఉంది. అనేక దేశాలు చూస్తే సంపన్న దేశాలుగా ఇంకా పిలుస్తూ ఉన్నారు. కొన్ని దేశాలు మరి ఇంకా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలుగానే చూస్తూ ఉంటాం మనందరం కూడా. ఎందుకు అంటే ఆ తారతమ్యాలు ఎందుకు వస్తున్నాయి అంటే ఇప్పటి నుంచే కాదు, అనాది కాలం నుంచి కూడా ఈ పేదవాళ్ళు, ధనికులు, పేద వర్గము, ధనిక వర్గం అనేకమైనటువంటి హెచ్చు మరి ఈ స్థాయి అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం. హెచ్చు తగ్గులు అనేటటువంటి అనేక విధాలుగా. మరి ఎందుకు అంటే పరిపాలన విధానం, అలాగే ఆ వ్యవస్థ విధానం అనేకమైనటువంటి విధాలుగా మనం చూస్తూ ఉంటాం. ఏది ఏమైనా సరే మనం పేదలకు ఏ విధంగా సహాయపడుతూ ఉన్నాం, పేదలను ఏ విధంగా అర్థం చేసుకుంటూ ఉన్నాం, విధవరాండ్రను ఏ విధంగా అర్థం చేసుకుంటూ ఉన్నారు, బాధ పెడుతూ ఉన్నారు, అనేకమైనటువంటి అంశాలు మనం ఈ వాక్యాల్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. అలాగే మరి దురదృష్టము వాటిల్లునని చెప్పు ప్రవక్త ఈయన మీకా కూడా. అందుకనే ఈయన నామాన్ని హీబ్రూ భాషలో మికాయు అను పదమునకు యావే పోలిన వాడెవడు అని అర్థముగా ఉంటుంది. మీకా అనేటటువంటి హీబ్రూ పదాన్ని మనం చూసినట్లయితే యావేను పోలిన వాడెవడు అనేటటువంటి విధంగా, అంటే యావేను తలంచుకుని, అంటే ఆ దేవుడు ఇచ్చినటువంటి సందేశాన్ని యోతాను, ఆహాజు, హిజ్కియా రాజు కాలంలో ఉన్నటువంటి పేదలను అణగదొక్కుతున్నటువంటి వారందరినీ కూడా హెచ్చరించినటువంటి గొప్ప ప్రవక్త. అలాగే ఈరోజు మనం సువిశేషాన్ని ఒకసారి ధ్యానం చేసుకుంటే చక్కనైనటువంటి వాక్యాన్ని మనం చదువుకుని ఉన్నాం. మరి ఇక్కడ యెషయా ప్రవక్త ఇట్లు నెరవేరినది, ఇదిగో ఇతడు నా సేవకుడు, నేను ఎన్నుకొనినవాడు, నాకు ప్రియమైనటువంటి వాడు, ఇతని గురించి నేను ఆనందించుచున్నాను, ఇతనిపై నా ఆత్మను నిలిపెదను, ఇతడు అన్యులకు నా న్యాయమును ప్రకటించెను, వివాదములాడడు, కేకలు వేయుడు. చూడండి, ఎంత యెషయా ప్రవక్త ఇచ్చినటువంటి సన్నివేశాలన్నీ కూడా క్రీస్తులో ఒక మెస్సయ్యగా ఆయనను ప్రతిబింబించేటటువంటి విధముగా యెషయా పలికినటువంటి వాక్యాలు నెరవేరుతూ ఉన్నాయి. అలాగే ఇక్కడ ఇంకొక కొన్ని అవగాహన కలిగించేటటువంటి, తారతమ్యము కలిగించేటటువంటి విషయాలతో పోలుస్తూ ఉన్నాడు. ఏమిటి అంటే, నలిగిన రెల్లునైనను ఇతడు విరువడు, రెపరెపలాడుచున్న దీపమును నార్పడు. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. మరి ముఖ్యంగా ఈ మత్తయి శుభవార్తలో మనం చూస్తున్నటువంటి విధముగా ఈ విధంగా మరల యెషయా గ్రంథాన్ని ఆయన గుర్తు చేసుకుని ఏ విధంగా దైవ సేవకుడైనటువంటి క్రీస్తు ప్రభు తన స్వార్థలో ఆ ప్రభువు లేకపోతే ప్రవక్తలు ప్రవచించినటువంటివి క్రీస్తులో నెరవేరుతున్నాయో చక్కగా వివరిస్తూ ఉన్నాడు యూదులందరికీ కూడా. ఎందుకంటే ఎదురు చూసినటువంటి మెస్సయ్య క్రీస్తు ప్రభువే. ఎదురు చూసినటువంటి మెస్సయ్య మామూలుగా ఇక్కడ చూస్తున్నాం, నలిగిన రెల్లునైనను విరువడు. ఇక్కడ రెల్లు మనం చూస్తూ ఉంటాం, అంటే ఇది ఒక ఇంగ్లీష్లో దాన్ని మనం రీడ్స్ అని పిలుస్తూ ఉంటాం. రెల్లు అంటే ఇది నీటి దగ్గర, నది ప్రవాహము దగ్గర
ఇంపుగా ఎదిగేటటువంటి ఒక చెట్టు. అందుకని దీన్ని ఎక్కువగా మనం ఇంటి పైకప్పులు కొన్ని ఇరిగిపోయినప్పుడు ఈ చెక్కను బెరడును వేసి వాన్ని మరమ్మతులు చేస్తూ ఉంటారు. అలాగే అలనాడు ఈ రెల్లు కాడ నుంచే ఎక్కువగా పడవలను కూడా తయారు చేసేటటువంటి వాళ్ళు. ఇక్కడ ఏమిటి, ఒక్కసారి అది కొంచెం నలిగిన ఆ రెల్లు కొంచెం విరిగిన ఎందుకు పనికిరాదు, అలా దూరంగా పడేసేసేటటువంటి వాళ్ళు. అది ఎంత పంట వీపుగా పెరిగినా ఆ చెట్టులాగా నది ప్రవాహం చెంత కొద్దిగా అది వంగినా విరిగినా ఎందుకు పనికిరాదు, దూరంగా పెట్టేటటువంటి వాళ్ళు, పడేసేటటువంటి వాళ్ళు. అలా ఇంకొకటి ఏమిటి అంటే రెపరెపలాడుచున్న దీపము. దీన్ని మనం చూస్తున్నాం, స్మోకింగ్ ఫ్లాగ్స్ అంటే రెపరెపలాడుతూ. ఎప్పుడు రెపరెపలాడుతుంటుంది దీపం? మీరు మంచిగా నూనె పోసిన తర్వాత వెలుగుచున్నటువంటి ఆ ఒత్తును చూస్తే మంచి కాంతి వస్తుంది. ఎప్పుడైతే నూనె అయిపోతూ ఉంటుందో ఆ నూనెలో అయిపోయేటటువంటి చివరి క్షణంలో ఆ దీపము, ఆ ప్రమిద జ్వాల రెపరెపల అంటే బాగా వెలుగుతూ అది ఆరిపోయేటటువంటి గడియ వచ్చిందని అర్థం. అందుకని ఇక్కడ మత్తయి శుభవార్త ఈ రెండిటిని కూడా ఉపయోగిస్తూ ఉన్నాడు. చూడండి, నలిగిన రెల్లునైనను విరువడు, రెపరెపలాడుచున్న దీపమును నార్పడు. అంటే విరిగి నలిగినటువంటి జనులు, పేదవాళ్ళు, అణగారిపోతున్నటువంటి బిడ్డలు, వీళ్ళందరూ కూడా దీన్ని వారితో పోల్స్తున్నటువంటి సందర్భం ఇక్కడ. అంతేగాని విరిగిన నలిగిన రెమ్మనైనను విరువడు, లేకపోతే రెపరెపలాడుచున్న దీపము నార్పడు అంటే ఒక పట్టుకుని చూసినటువంటి వస్తువుని కాదు ఇక్కడ మనం అర్థం చేసుకునేది. అంటే నేను చెప్పినటువంటి విధంగా ఈ రెల్లు కాడ నీటి దగ్గర పెరిగినప్పుడు ఇంపుగా పెరిగితే అది చక్కగా పడవలను తయారు చేయటానికి, పడవల్లో వస్తు సామాగ్రి ఉపయోగించుకోవటానికి, అలాగే మన ఇంటి కప్పులు కొన్ని పాడైపోయినప్పుడు యొక్క బెరడు చెట్టును వేసి మరమ్మతులు చేసేటటువంటి గొప్ప ఆ రెల్లు కాడ అది. దాన్ని కొద్దిగా విరిగినా నలిగినా ఎందుకు పనికిరాదు కదా. అలాగే రెపరెపలాడుచున్న నూనె అయిపోతే అది ఎంతకాలం ఉంటుంది? బాగా రెపరెపలాడుతూ ఆగిపోతూ ఉంటుంది. అంటే ఈ రెండిటిని ఇక్కడ మత్తయి శుభవార్త ఎవరితో పోలుస్తూ ఉన్నాడు అంటే పేదవారిని, అణగద్రొక్కబడుతున్నటువంటి వాళ్ళను. ఈ విధంగా సమాజంలో దేవుని ప్రేమకు నోచుకోలేనటువంటి వారిని సూచిస్తుంది బైబిల్ గ్రంథంలో. అందుకనే ఆయన చూడండి ఇక్కడ మరలా న్యాయమునకు విజయము చేకూర్చునంత వరకు పట్టు విడవడు, జాతులు అతని నామమును విశ్వసింతురు. అంటే యేసుక్రీస్తు ఇవన్నీ కూడా చేసేటటువంటి వాడు. యేసుక్రీస్తువే ప్రతి ఒక్కరిని కూడా. అందుకనే ఆయన పాపులతో తిరుగుతూ పాపాన్ని శిక్షించాడే కానీ పాపిని శిక్షించలేదు. పాపులతోనే ఎంత ఓపికతో ఉన్నాడు క్రీస్తు ప్రభు. ఆయన్ని అసహించుకుంటూ ఉన్నారు. ఆయనను మరి అంతమొందించాలని కూడా మత్తయ్య గారు చెప్తున్నాడు. అదే మొదటి వచనంలో మనం చదువుకున్నాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 14వ వచనంలో పరిసయ్యులందంతట వెలుపలకు వెళ్ళి ఆయనను ఎట్లు అంతమొందింతుమా అని కుట్ర చేయసాగిరి. ఇది ఇక్కడ ఆయన తెరిచినటువంటి వాక్యం ఈరోజు. ఇంకా అక్కడి నుంచి మరలా మనం చూస్తూ ఉన్నాం, అనేకులను ఆయన స్వస్థపరుస్తూ ఉన్నాడని చెప్పి, ఇదిగో ఈ దైవ సేవకుడు అంటే క్రీస్తులో నెరవేరుతున్నటువంటి ప్రవక్త వచనాలను మరల ఆయనే వాక్యంలో ఇదిగో యెషయా ప్రవచనము ఇట్లు నెరవేరును, అది ఏమనగా అని, ఇదిగో ఇతడు నా దైవ సేవకుడు, నా సేవకుడు, నేను ఎన్నుకొనినవాడు, నాకు ప్రియమైనటువంటి వాడు, ఇతని గురించి నేను ఆనందించుచున్నాను, ఇతని పైన ఆత్మను నిలిపేదను అని ఒక దైవ సేవకుడు గురించి యెషయా ప్రవక్త పలికినటువంటి వాక్యాలు క్రీస్తు ప్రభువులో మనం చూస్తూ ఉన్నాం. ఆ శిలువ మీద వేలాడుతూ ఉన్నటువంటి యేసయ్య పాపులను ఎప్పుడు కూడా అసహించుకోలేదు, పాపులను ఎప్పుడు కూడా దూరం పెట్టలేదు. ఎంత కరుడు కట్టినటువంటి పాపినైనా కూడా ఆయన ఆలింగనము చేసుకున్నాడు.
ఆ వ్యభిచారంలో పట్టుబడినటువంటి స్త్రీని కూడా ఆయన మరి దూరంగా అసహించుకోలేదు, సేద తీర్చాడు. పాపినైనటువంటి ఆ స్త్రీని క్షమించాడు. ఇంకా పాపము చేయొద్దమ్మా అని దేవుని అనుగ్రహంతో నింపాడు. ఇది ఒక దైవ సేవకుడు చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి పనులు. ప్రియమైనటువంటి విశ్వాసులారా, మనము కూడా మన క్రైస్తవ జీవితంలో అనేక మారులుగా ఈ సువిశేషము అలాగే యెషయా ప్రవక్త పలికినటువంటి వాక్యాలు క్రీస్తులో నెరవేరుతూ ఉన్నాయి. కాబట్టి ఆయనను అనుకరించి, ఆయనను అనుసరించి, ఆయన చూపినటువంటి సేవ, ప్రేమ, కరుణ, దయ అనేటటువంటి గుణపాఠాలతో మన ప్రేషిత కార్యము నిండి ఉండాలి. మరీ ముఖ్యంగా గురువులము, కన్యాస్త్రీలము, అలాగే దైవాంకితులు, కన్యాస్త్రీలు, దైవాంకితులు ఈ సువిశేషాన్ని ఆలింగనము చేసుకున్నటువంటి ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా స్వార్థను ప్రకటన చేయటమే కాదు. ఎంతమంది ఏమనుకుంటున్నారంటే నేను గొప్పగా స్వార్థ చెబుతున్నాను అనుకుంటూ ఉంటారు. మాటల వరకే పరిమితమైతే అది వ్యర్థమే అని చెప్తూ ఉన్నాడు. నీ స్తుతులు, గానములు అన్నీ కూడా వ్యర్థమే. ఎందుకంటే మనం ఆ ఉత్థానుడైనటువంటి ప్రభువు ప్రజలకు మనం ఇవ్వగలగాలి. ఎందుకంటే ఆయన చేసినటువంటి సేవ, ఆ ప్రేమను చూపించాలి. ఆ సేవను ఇచ్చినప్పుడే మనం నిజమైనటువంటి ఆయన అనుసరులు అవుతూ ఉంటాం. కనుక మనం ప్రార్థన చేద్దాం. ఈ పవిత్ర శనివారం రోజున మన మరీ తల్లికి అంకితం చేసుకుంటూ, అలాగే మన రాష్ట్రాలలో, దేశంలో సకాలంలో మరి పంటలు పండాలి అంటే వర్షాలు రావాలి. వర్షాలు లేక రైతులు, అలాగే మనము పంటలు పండించుకోవటం, కూరగాయలు పండించుకోవటం చాలా కష్టంగా అవుతూ ఉంది. అలాగే ఈ పర్యావరణం కూడా నాశనం అయిపోతూ ఉన్నాయి. జంతువులు, పశువులు, పక్షులు అనేకమైన విధాలుగా ఇబ్బంది పడుతున్నాయి. కాబట్టి వర్షాలు కుమ్మరించమని మరి ఆ త్రిత్వేక సర్వేశ్వరుని ప్రార్థన చేద్దాం. ఇది బలి పూజలో మనస్సారా నిండు మనస్సుతో పాలు పంచుకుందాం. ఇది అర్పణ సమయం, పూజార్పణ సమయం. ఇది అర్పణ సమయం, పూజార్పణ సమయం. రండి ప్రియులారా, నీ అర్పణలతో రండి. రండి ప్రియులారా, నీ అర్పణలతో రండి. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల అయిన సర్వేశ్వరునికి అంగీకారమగ్నట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఈ బల్యార్పణములతో పాటు మా విన్నపములు కూడా దయతో స్వీకరింపుడు. నీ కుమారుని తల్లి అయిన కన్య మరియమాత విజ్ఞాపన ప్రార్థనము ద్వారా మేము అడుగు సహాయము మాకు ఎల్లప్పుడూ లభించునుగాక. మా ప్రార్థనలు వ్యర్థము కాక, మా కోరికలు తీరునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞతలు తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ఓ సర్వేశ్వర, పునీతులను గణపరచుటలో నీవు చేసిన గొప్ప కార్యములను పొగుడుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ముఖ్యముగా పరిశుద్ధ కన్య అయిన మరియమాత సంస్మరణను కొనియాడుచు ఆమె కృతజ్ఞతతో పాడిన స్తుతి గీతమును ప్రతిధ్వనింపచేయుచు మేము నీ కనికరమును ప్రకటించుచు ఉన్నాము. ఎలైనా నీవు భూదిగంతముల వరకు అత్యద్భుతమైన గొప్ప కార్యములను ఎన్నిటినో చేసితివి. తరతరములు ప్రజలపై నీవు అమిత దయను ప్రదర్శించితివి. నీ దాసురాలైన కన్యమరియమ్మ దీనావస్థను కటాక్షించి మానవ జాతి రక్షకుడును
నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తును మాకు ప్రసాదించితివి. అతని ద్వారా నీ సమక్షమున నిత్యము ఆనందించుచు దూతల బృందము నీ వైభవమును ఆరాధించుచున్నది. వారితో మా స్వరములను నేకము చేయు అనుగ్రహింపమని నిన్ను ప్రార్థించుచు మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న, ప్రభు నామమున వేంచేయవారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకును మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమునస్కి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచు ఉన్నాం. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచు ఉన్నాం. క్రీస్తు శరీర రక్తములందు పాలువారి మగమమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతట వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునుడు. మా లియో జగద్గురువులను, మా అంతోనీ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగ్ధమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునుడు. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునుడు. మా అందరిపై దయ చూపి దేవుని కన్న తెలియక మరియమాతతోను
ఆమె భర్తయగు పునీత జుజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి నీకు సేవ చేస్తున్న పుణ్యాత్ములందరితోనూ, పునీత కమిలెస్సు గారితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దాయిచ్చేయుడు. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింపా సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. నీ దానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. నిశ్చిత ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించి పరిపాలించి ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించి ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడును కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యం కాదు గనక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
పరవశించుచున్నది నా హృదయము, ప్రభుని స్వీకరించిన ప్రతి క్షణము. పరవశించుచున్నది నా హృదయము, ప్రభుని స్వీకరించిన ప్రతి క్షణము. ప్రభువే నా తోడు నీడ జీవితాంతము, ప్రభువే నా తోడు నీడ జీవితాంతము. ప్రభుకే సదా అంకితం నా జీవితం, ప్రభుకే సదా అంకితం నా జీవితం. పరవశించుచున్నది నా హృదయము, ప్రభుని స్వీకరించిన ప్రతి క్షణము. పునీత ఇనేసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ల నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన వినవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయునట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము. నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, స్వర్గపు ఆహారము భుజించు మేము నీ కరుణ కొరకు అర్థించుచున్నాము. పరిశుద్ధ కన్య అయిన మరియ మాతను సంస్మరణను కొనియాడుచు, ఆ తల్లి అనుసరించిన మార్గములో నడుచుచు, ఆమె వలె సంపూర్ణ విధేయతతో రక్షణ కార్యమందు యోగ్యమైన విధముగా సహకరింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మేము ఆశీర్వదించునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి మీ జీవితముల ద్వారా ప్రభుని మహిమ పరుపుము. సర్వేశ్వరునికి వందనములు. కృపారసము గలవో మాత కన్య మరియమ్మ, క్రీస్తు దేవుని కన్న తల్లి కరుణను చూపమ్మ. కృపారసము గలవో మాత కన్య మరియమ్మ, క్రీస్తు దేవుని కన్న తల్లి కరుణను చూపమ్మా. కను పాపవలే మము కాయుమని నీ కుమారుని వేడమ్మా. కను పాపవలే మము కాయుమని నీ కుమారుని వేడమ్మా. కృపారసము గలవో మాత కన్య మరియమ్మ, క్రీస్తు దేవుని కన్న తల్లి కరుణను చూపమ్మా. కానా విందుల కొరతలు తీర్చి ప్రార్థన చేసితివి. యెరూషలేములో సిలువ శ్రమలలో యేసుతో నడిచితివి. కానా విందుల
కొరతలు తీర్చి ప్రార్థన చేసితివి. యెరూషలేములో సిలువ శ్రమలలో యేసుతో నడిచితివి. ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా. కను పాపవలే మము కావుమని నీ కుమారుని వేడమ్మా. కను పాపవలే మము కావుమని నీ కుమారుని వేడమ్మా. కృపారసము గలవో మాత కన్య మరియమ్మా. క్రీస్తు దేవుని కన్న తల్లి కరుణను చూపం